హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కారు ఢిల్లీ టు నోయిడా హైవే మీద ఆగింది. వీరా అంతలో సిద్ధు ఇక్కడి నుంచి నోయిడా 50 కిలోమీటర్లు. ఎవరైతే ఒక రౌండ్ అంటే 100 కిలోమీటర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారో వాళ్ళే విన్ అయినట్టు. ఓకే అన్నాడు సీరియస్గా. డబుల్ ఓకే అంటూ తంబు చూపించాడు. వీరా జేబులో నుంచి 1 రూపీ కాయిన్ తీసి హెడ్ ఆర్ టెయిల్ అని అడిగాడు. హెడ్ అంటూ వైషు వైపు చూశాడు. వీరా ఆ కాయిన్ పైకి వేసి క్యాచ్ చేశాడు. హెడ్ పడింది. సిద్ధు ఎస్ అంటూ వైషు వైపు చూసి నవ్వాడు. ఓకే అంటూ కారు దిగాడు వీరా. సిద్ధు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వీరా కారు ఎక్కి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు. విశిష్టకి గుండె వేగం పెరిగింది. ఎలాగైనా నా డాన్ గెలవాలి అనుకుంది. వీరా టైమర్ ఆన్ చేసి రెడీ 1 2 3 స్టార్ట్ అన్నాడు. సిద్ధు కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ పెంచాడు. 80 90 100 110 120 స్పీడ్తో దూసుకుపోతుంది కారు. వైషు విశిష్ట ఒకరినొకరు చూసుకుని మొహం తిప్పుకున్నారు. వైషు ఫోన్ తీసుకుని మెసేజ్ చేసింది. అక్కోయ్, నిన్న నైట్ మాకు ఫస్ట్ నైట్ అయిపోయింది. హే అవునా, కంగ్రాట్స్. థ్యాంక్స్. 10 లక్షలు రెడీ చేసుకో, సిద్ధు బావే విన్ అవుతాడు. ఏం కాదు, నా హబ్బీనే. నువ్వే రెడీ చేసుకో. నువ్వే చేసుకో, చూద్దాం. వీరా మాత్రం మాపే మొహంతో రోడ్డు వైపే చూస్తున్నాడు. సిద్ధు కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా యమ్మ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. గంటన్నర లోపే నోయిడా చేరుకున్నారు. టైమర్ ఆపి వీరా, జాన్ ఏమైనా తాగుతావా అని అడిగాడు. వైషు, నాకు కాఫీ తీసుకురావే, కొంచెం రీఫ్రెష్ అవుతా అన్నాడు సిద్ధు. విశిష్ట కారు దిగి టీ అన్నది. అక్కడ రోడ్ సైడ్ టీ స్టాల్లో వీరా విసి టీ తాగుతుంటే వైషు కాఫీ తీసుకుని వెళ్ళి సిద్ధుకిచ్చి, ఇదేం చాలుతుంది నీకు, ఇందా బూస్ట్ తీసుకో అంటూ లిప్స్ అందుకుని 2 నిమిషాల తర్వాత వదిలింది. నువ్వు సూపరే, గెలిచేది మనమే అన్నాడు సిద్ధు నవ్వుతూ. కాసేపు తర్వాత తిరిగి స్టార్ట్ అయ్యారు. 2 గంటల 50 నిమిషాల్లో తిరిగి వచ్చారు. అంటే 3 గంటల కన్నా 10 నిమిషాలు ముందే ఈ క్లాస్ బాబు డెస్టినేషన్ని రీచ్ అయ్యాడు. సిద్ధు అద్దంలో చూస్తూ క్రాఫ్ సరి చేసుకుని విజిల్ వేస్తూ కారు దిగాడు. సహోదరులు ఇద్దరు ప్లేస్లు మారాక మాస్ బాబు కారు స్టార్ట్ చేశాడు. క్లాస్ బాబు టైమర్ ఆన్ చేశాడు. సిద్ధు వెనక్కి తిరిగి, ఇంకేంటి సంగతులు విసి, ఏమంటున్నాడు రవి అని అడిగాడు. బావా, దిస్ ఈజ్ టూ మచ్. నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే మేము సైలెంట్గా ఉన్నాము, అదే నా హబ్బీ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావా అని అడిగింది సీరియస్గా. మరదే, నేనేమి మిమ్మల్ని కామ్గా కూర్చోమని చెప్పలేదే, అయినా బెట్ అన్న తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయి మరి అంటూ కళ్ళార్పాడు. వైషు సిద్ధు బుగ్గలు లాగుతూ కరెక్టే బావా అన్నది నవ్వుతూ. విశిష్ట వైషు నెత్తిన ఒక్కటి పీకి, ఏంటి కరెక్ట్, నేను ఒప్పుకోను, అయినా ఇలాంటివి ముందే చెప్పాలి అన్నది. మీరు అడగాలి, మేమెందుకు చెప్తాం కదరా వైషు అంటూ బుగ్గలాగాడు సిద్ధు. విశిష్ట ఏదో అనేలోపు, జాన్ ఏం పర్లేదు, నా సంగతి నీకు తెలుసుగా, ఆ రోజు గుర్తులేదా, అసలు రోడ్డు వైపు చూడకుండానే డ్రైవ్ చేశాను, మర్చిపోయావా అని అడిగాడు. విశిష్ట సిగ్గుపడుతూ, కదా మర్చిపోయా, సో స్వీట్ ఆఫ్ యూ బేబీ అనగానే సిద్వేష్లు అబ్బో బేబీ అనుకున్నారు. అవును వైషు, 10 లక్షలు నీకే ఇస్తా, ఏం చేస్తావు అని అడిగాడు సిద్ధు. మనం లండన్ వెళ్ళాక ఎంఎస్ చేస్తా కదా, నన్ను రోజు కాలేజీలో డ్రాప్ చేయడం నీకు కష్టం కదా, అందుకే ఓ కారు కొనుక్కుంటా అని ఏదో ఆలోచన వచ్చిన దానిలా, అక్క వీళ్ళిద్దరి రేస్ కంప్లీట్ అయ్యాక మనమిద్దరం కూడా పెట్టుకుందాం, వీళ్ళ బెటర్ ఆఫ్స్ కాబట్టి అమౌంట్ ఆల్సో ఆఫ్ 5 లక్షలు ఏమంటావు అన్నది. నీకు ఓవర్ ఎక్కువైంది, తగ్గించమంటాను అన్నది విశిష్ట. పోనీ లేవే, 10 లక్షలు అంటే ఓకే, మరి 15 అంటే కొంచెం బాధే కదా అన్నాడు. రే ఎందుకురా బాధ, అంటే నా దగ్గర అంత అమౌంట్ ఉండదన్నా నీ ఉద్దేశం అని అడిగాడు వీరా సీరియస్గా. అబ్బే అది కాదు బ్రో, 2 మేమే గెలిస్తే మీకు బాధ అని నా ఉద్దేశం. వీరా ఏం మాట్లాడకుండా ఫాస్ట్ పెంచాడు. సిద్ధు కన్నా 10 నిమిషాల ముందే నోయిడా చేరుకున్నారు. వైషు సిద్ధు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. విశిష్ట క్యూట్గా ఫేస్ పెట్టింది. కార్ ఆగగానే, బావా మీ ఇద్దరికి జ్యూస్ కావాలేమో తాగేసి రండి అన్నది. మాకేం అవసరం లేదు, మీరే తాగండి అన్నది వైషు. ఎవ్వరూ కారు దిగలేదు. 10 నిమిషాల తర్వాత డాన్ కమ్ షేర్ కార్ స్టార్ట్ చేశాడు. టైం మార్నింగ్ 9 o'clock. 20 కిలోమీటర్లు దాటాక అప్పుడే జరిగింది అనుకోని సంఘటన. ఒక ముసలావిడ, ఆమెతో పాటు 4 ఏళ్ల బాబు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. అటు నుంచి వస్తున్న వెహికల్ నుంచి తప్పించుకోబోయి వీళ్ళ వెహికల్కి దగ్గరగా వచ్చేశారు.
కొంచెం ఉంటే కారు కింద పడేవాళ్ళు. కానీ వీర సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కరెక్ట్గా వాళ్ళ ముందు ఆగింది కారు. ఆసరికి వైషు విసి కేకలు పెట్టారు. సిద్ధు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కారు కింద పడ్డారు అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వీర కారు స్టార్ట్ చేశాడు. 1 నిమిషం అంటూ కారు దిగి ఆ ముసలావిడిని ఆ బాబుని జాగ్రత్తగా రోడ్డు దాటించి వచ్చింది విశిష్ట. అక్కడికే 10 నిమిషాలు అయిపోయింది. కారు స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అప్పటికే ట్రాఫిక్ మొదలైంది. అయినా వీర ఫాస్ట్గా వచ్చేశాడు. రేస్ ఎక్కడ మొదలైందో అక్కడ ఆపాడు కారు. వైషు విసి బావా అని సిద్ధుని కుదిపారు ఒక్కసారిగా. సిద్ధు కాలర్ ఎగిరేసి నేనే గెలిచాను అంటూ టైమర్ చూపించాడు. సిద్ధు 10 నిమిషాలు ముందు వస్తే వీర కరెక్ట్ టైంకి వచ్చాడు. యాహూ అని అరిచింది వైషు. విశిష్ట కొంచెం డల్ అయింది. సిద్ధు వీర వైపు చూశాడు. ఏ మార్పు లేదు, సేమ్ అదే. ఏది? అదే మాపే ఫేస్తో కారు దిగి ఒళ్ళు విరుచుకుంటూ పక్కకి వెళ్ళాడు. సిద్ధు పరిగెత్తుకుంటూ తన వెనకే వెళ్ళి సిగరెట్ తీసిచ్చాడు. అయితే నువ్వు గెలిచానంటావు అంతేనా అని అడిగాడు వీర. అంతే కదా బ్రో, నీకన్నా 10 నిమిషాల ముందు వచ్చానంటే నేనే గెలిచాననే కదా అంటూ లైటర్తో సిగరెట్ వెలిగించాడు. వీర పొగ వదులుతూ నీ గుండె దగ్గర ఆ గుర్తేంటి బే అని అడిగాడు. ఓ అదా, స్వస్తిక్, మా వంశ పారంపర్యంగా వేయిస్తారు. అవును, నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. పొద్దున్నే షర్ట్ లేకుండా కనిపించావుగా, అప్పుడు చూసా అన్నాడు. టాపిక్ డైవర్ట్ చేయకు, బెట్ నేనే గెలిచాను అన్నాడు సిగరెట్ని కాళ్ళ కింద క్రష్ చేస్తూ. వీరా సిద్ధు అని ఏదో చెప్పేలోపు అదంతా జాన్తన్నయ్, నువ్వు ఓడిపోయావు అంతే. వీరా సీరియస్గా ఓ లుక్ ఇచ్చి కాలర్ వెనక్కి తోసి సిద్ధు షర్ట్ పట్టుకుని ముందుకు లాగి మధ్యలో ఆ ముసలావిడి సంగతి ఏం చేస్తావు బే అని అడిగాడు తన వైపే చూస్తూ. అదంతా జాన్తన్నయ్, నేనే గెలిచా అన్నాడు షర్ట్ విదిలించుకుని. రేయ్, నువ్వు అక్కడ టైం పాస్ కొట్టాలి కదా, ఎందుకు ఆపలేదు అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ. సిద్ధుకి అప్పుడు కానీ బల్బు వెలగలే. దెబ్బకి కామ్ అయిపోయాడు. ఇక్కడ సేమ్ అక్క చెల్లెలు ఫైట్, మేమంటే మేమే అని. వీరా వచ్చి కారు స్టార్ట్ చేశాడు. చూడు బేబీ, మనం గెలిస్తే వీళ్ళు గెలిచామంటున్నారు అంటూ వైషు వైపు కొరకొరా చూసింది విశిష్ట. జాన్, మనమే గెలిచాం, నువ్వు ఫీల్ అవ్వకు, కాదని చెప్పమను అన్నాడు. అంతలో సిద్ధు, అలా కాదు కానీ నీకు ఆ ముసలావిడి దగ్గర టైంపాస్ నొక్కలేదు కాబట్టి ఇది ఇద్దరు గెలిచి డ్రా అయింది అన్నాడు. ఎస్ అంటూ నవ్వింది విశిష్ట. వైషు బేలా మొహం వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వీరా బయటకు వెళ్ళాక విశిష్ట సురేంద్రకి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అలాగే రావడంతో ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అనుకుంది విశిష్ట. ఇక ఆ రోజు ఈవినింగ్ నలుగురు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్వైషులు నిద్ర లేచి కిందకి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయింది. వైషు కిచెన్లోకి వెళ్ళింది. సురేంద్ర పేపర్ చదువుతూ, ఏరా హనీమూన్ ట్రిప్ బాగా జరిగిందా అని అడిగాడు. ఆ డాడ్ అన్నాడు సిద్ధు. నెక్స్ట్ సండేకి టికెట్స్ బుక్ చేయి అన్నాడు సీరియస్గా. అప్పుడే అంటూ ఆశ్చర్యంగా చూశాడు సిద్ధు. ఇంకా ఏమైనా ఘనకార్యాలు మిగిలిన్నాయా అని అడిగాడు. అంటే డాడ్ అది మరీ అని నసుకుతుంటే వైషు కాఫీ తెచ్చిచ్చింది ఇద్దరికి. నాది 2 సార్లు అయింది, ఆ కప్పు కూడా వాడికే ఇవ్వు అంటూ సిద్ధు వైపు కొరకొరా చూశాడు సురేందర్. ఏంటి ఎప్పుడు ఐస్ క్రీమ్ లాగా కూల్గా ఉండే డాడీ లుక్స్లో ఇవాళ నిప్పులు కనపడుతున్నాయి అనుకున్నాడు సిద్ధు. వైషు వెళ్ళాక ఏంటి టికెట్స్ నువ్వు చేస్తావా, నన్ను చేసుకోమంటావా అని అడిగాడు. అబ్బా ఏమైంది డాడ్ నీకు, ఇండియా ఎప్పుడొచ్చినా అప్పుడే వెళ్ళిపోతున్నాము అని ఫీల్ అయ్యేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇలా అని అడిగాడు. కొత్త ప్రాజెక్ట్ కోసం క్లయింట్స్ వెయిటింగ్, ఇంకో 10 డేస్లో మీటింగ్, ఎండివి నువ్వు, ఆ సంగతి నాకు చెప్పాలి, నేను చెప్తున్నాను చూడు అంటూ పైకి లేచి, సిద్ధు ఎంజాయ్ చేసింది చాలు, ఇంకా బయలుదేరు అనేసి వెళ్ళిపోయాడు. షూ అంటూ తల కొట్టుకుంటుంటే వైషు వచ్చి, ఏంటి బావా మామ మంచి గరంగా ఉన్నారు అంటూ పక్కన కూర్చుంది. అది కాదే, నేను ఇండియా వచ్చింది ఎందుకు, నీ కోసం రామ్ కోసం. నువ్వు ప్యాచప్ అయ్యావు, బట్ రామ్ సంగతే ఎటూ తేలలేదు. అసలు వీరా బ్రోని అనాలి. రామ్ని వెతకడానికి హెల్ప్ చేశానని వాళ్ళ ఆవిడకి దగ్గరుండి అవార్డు ఇప్పించాడు. మనతో రేస్లో ఓడి గెలిచాడు. పదవే పోయి తనని అడుగుదాం అన్నాడు. పద మరి లేట్ ఎందుకు అంటూ పైకి లేచింది వైషు. ఇద్దరు రెడీ అయ్యి కార్ దగ్గరికి వెళ్ళేసరికి జాను తాతయ్య రెడీ అయ్యి కారు దగ్గర వెయిట్ చేస్తూ కనిపించారు. గుడ్ మార్నింగ్ గ్రానీ, గుడికా రండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సిద్ధు. కాదు, మీతో పాటు విశిష్ట వాళ్ళ ఇంటికి అన్నది.
సిద్ధేష్లు గతుక్కుమని అక్కడికి మేం వెళ్తున్నామని నీకెలా తెలుసు అని అడిగాడు. మరదే, మిమ్మల్ని కన్నవాళ్ళం, మాకన్నీ అలాగే తెలుస్తాయి అదండి అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. తాత, నువ్వు డ్రైవ్ చేస్తావా? అయినా మీరెందుకు అక్కడికి? వీర కేవలం నన్ను మాత్రమే రానిస్తాడు, మీ అందరినీ కాదు అన్నాడు. అబ్బో, ఈ వయసు వెళ్ళి నోరేసుకుని పడితే దాన్ని రానియంగా లేంది మమ్మల్ని రానివ్వడా? పద పద అంటూ వెనకెక్కింది జాను. కారు వెళ్ళగానే పైనుంచి చూస్తున్న సురేంద్ర, నలుగురు మళ్ళీ అక్కడికేనా? అసలు ఏం జరుగుతోంది అనుకుంటూ తను ఫాస్ట్గా వచ్చి కారు తీశాడు. విసిరా వరల్డ్. వీర నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చుని జాన్ అని పిలిచాడు. విశిష్ట టీ తెచ్చి ఇవ్వగానే తాగుతూ, చిట్టిగాడు ఇంకా రాలేదా అని అడిగాడు. రావద్దని నేనే ఫోన్ చేసి చెప్పా, ఇవాళంతా మనమిద్దరమే ఉందామని అంటూ పక్కన కూర్చుంది. ఏమైనా స్పెషలా అంటూ భుజంపై చేయి వేశాడు. స్పెషల్ ఏమీ లేదు, అసలు ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోయావు, అందుకే ఇవాళ నువ్వెక్కడికి వెళ్ళొద్దు అన్నది వీర వైపు చూస్తూ. అలా అయితే షవర్ అంటూ కన్ను కొట్టాడు. ఆహాహాహా, అందుకే నేను మార్నింగే స్నానం చేసేసాగా అంటూ నవ్వింది. వీర పైకి లేచి తనని 2 చేతులతో పట్టుకుని పైకి లేపి, స్నానం ఎన్నిసార్లైనా చేయొచ్చు పద అంటూ తీసుకెళ్తుంటే, వద్దు దించు అంటూ అరుస్తుంటే వీర వినకుండా బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటే బెల్ మోగింది. ఎవరు అని అడిగాడు. దించితే కదా తెలిసేది అన్నది. వీర తనని దించి, ఎవరైనా సరే తర్వాత రమ్మను అన్నాడు. విశిష్ట నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా బామ్మ, తాత, వెనకే సిద్ధు, వైషు. అంతే షాక్. మీరేంటిక్కడ అని కళ్ళతోనే అడిగింది. జాను విశిష్టను తోసుకుంటూ లోపలికి వచ్చింది. జాన్, పంపించేశావా అని అడిగాడు బెడ్రూమ్ నుంచే వీర. విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వీర విశిష్ట ఏం సమాధానం చెప్పకపోవడంతో హాల్లోకి వచ్చాడు. ఆ నలుగురిని చూసి, మీరంతా ఏంటిక్కడ అని అడిగాడు. సురేంద్ర లోపలికి వచ్చి, నేను అదే అడుగుదామని వచ్చాను, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. సురేంద్ర అంకుల్ని చూసి సిద్ధు టైర్డ్ వాడేశాడు. సిద్ధు, నీకేం చెప్పాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు సీరియస్గా. సురేంద్ర, నువ్వేంటిక్కడ అని అడిగాడు తాతయ్య ఆశ్చర్యంగా. ఆ క్వశ్చన్ నేను అడగాలి, మీ నలుగురు ఏంటిక్కడ అని అడిగాడు. ఇది మరీ బాగుంది, విశిష్ట ఇంటికి ఎందుకు వస్తాం, దాన్ని చూడటానికి, వెళ్ళి తర్వాత ఇదే చూడటం అంటూ విశిష్టని వీరాని మార్చి చూసింది. వీరా అయితే నైట్ డ్రెస్లో, బ్రౌన్ ప్యాంట్ విత్ క్రీమ్ కలర్ టీషర్ట్. జానుకి తాతయ్య కళ్ళ ముందు మెదిలాడు. అచ్చు అలాగే ఉండేవాడు, కాకపోతే ఈ మాపే సీరియస్గా, ఆయన మొహం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అందుకే ఆయన పేరు పెట్టుకుంది సుచిత్ర. రామ్. ఏయ్, ఏంటి మీ లొల్లి ఇక్కడ? చల్, అందరూ కదలండి ఇక్కడి నుంచి అంటూ కోపంగా వచ్చాడు వీర. తాతయ్య ఏమాత్రం తగ్గకుండా సోఫాలో కూర్చుని, అదేంటి వీరయ్య అలా అనేస్తావు, తాతయ్య అమ్మమ్మ వస్తే అన్నాడు తాపీగా. ఏయ్ ముసలోడా, వీరయ్య ఏంటి? వీరా నా పేరు అంటూ కోపంగా చూశాడు. ఏడ్చావు, వీరా లేదు గీరా లేదు, రామ్, శ్రీరామ్ నా పేరే, నీది కూడా అనుకున్నాడు. విశిష్ట వీర చేయి పట్టుకోబోతుంటే వీర చేయి దూరం పెట్టి, ఇప్పుడేంటి వీళ్ళందరినీ ఉండటానికి నన్ను కన్విన్స్ చేస్తావా? అవసరం లేదు, వెళ్ళమని అందరినీ అన్నాడు వీర సీరియస్గా. అంతలో సిద్ధు, విన్నారుగా గ్రానీ, అందరూ వెళ్ళిపోండి, డాడీ ప్లీజ్ మీరు కూడా అన్నాడు. ఏయ్, నువ్వేమైనా స్పెషలా? నువ్వు కదూ అసలు కారణం, ముందు నిన్ను గెంటేస్తే ఈ సంతంతా వెళ్ళిపోతుంది అంటూ సిద్ధు వైపు కోపంగా చూశాడు. సురేంద్ర తీక్షణంగా వీరానే గమనిస్తున్నాడు. సరే, ఎటు వచ్చాను, వీరాకి స్వస్తిక్ సింబల్ ఉందో లేదో చూస్తే పోలే అనుకున్నాడు మనసులో. విశిష్టకి ఏం అర్థం కావడం లేదు. పాపం బామ్మ తాత రామ్ కోసం వచ్చారు, ఈ డాన్ అడ్డుపడుతున్నాడు అనుకుంటూ వీరా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇందుకు కదూ నాకు మీ వాళ్ళంటే చిరాకు, పొద్దున్నే పోలోమంటూ వచ్చి పడ్డారు అన్నాడు సీరియస్గా. అది కాదు డాన్, మనం ఎటు దుబాయ్ వెళ్ళిపోతాం, ఆ తర్వాత స్విస్లో సెటిల్ అవుతాము, వీళ్ళంతా అక్కడికి ఎటు రాలేరు, అందుకే ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి, షూ నువ్వు భలే ఒప్పిస్తావు జాన్, సరే ఈ ఒక్కసారే, నేను మాత్రం ఉండను, ఈ సంత వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా అన్నాడు. థ్యాంక్స్ అంటూ బుగ్గలు లాగింది. ఛ అంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. విశిష్ట గబగబా వెళ్ళి ఫోన్ తీసుకుని కాలికి ఫోన్ చేసి, అన్నా చిట్టిని తీసుకుని వచ్చేయి, వచ్చేటప్పుడు చికెన్ చేపలు తీసుకురా అన్నది. ఏంటి విసి, పొద్దున్న రావద్దని ఫోన్ చేశావు, మళ్ళీ అంతలోనే రమ్మంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. బామ్మ తాత మావయ్య వచ్చారు అందుకే అన్నది సంతోషంగా.
అయితే వీరా బయటకు వెళ్ళిపోయి ఉంటాడే అన్నాడు నవ్వుతూ. "ఆ ఆ పనిలోనే ఉన్నాడు, మీరంతా రండి" అన్నట్లు సుమని కూడా తీసుకురా అంటూ కాల్ కట్ చేసింది. హాల్లోకి వచ్చి వైషు ఇటురా అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి మీరంతా బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగింది. "ఆ" అంటూ తల ఊపింది. "సరే అయితే మా ఆయనకి టిఫిన్ పెట్టి వస్తాను, నువ్వు టీ పెట్టు అందరికీ" అంటూ హడావిడిగా టిఫిన్ ప్లేట్లో తీసుకొని వీరా దగ్గరకు వెళ్ళింది. తను రెడీ అవుతూ "ఏంటి మీ వాళ్ళంతా వచ్చారనా, మొహం వెలిగిపోతోంది" అన్నాడు. "అంటే నువ్వు ఉంటే వెలగటం లేదా" అంటూ బొంగుమూతి పెట్టింది. "ఫూ, ఇదో ఇప్పుడే చెప్తున్నా, స్విట్జర్లాండ్ వెళ్ళాక ఇలాంటివి పెట్టకు" అన్నాడు టిఫిన్ చేస్తూ. "నువ్వు మరి వీళ్ళంతా అంత దూరం ఎక్కడికి వస్తారులే" అన్నది మూతి ముడిచి. "ఛ, మీ వాళ్ళ వలన మంచి ఛాన్స్ మిస్ అయ్యాను" అంటూ డల్గా ఫేస్ పెట్టాడు. "రాత్రికి" అంటూ కిలకిలా నవ్వుతుంటే "చూద్దాం" అంటూ పైకి లేచి హాల్లోకి వచ్చి అందరినీ ఎగాదిగా చూసి సోఫాలో కూర్చున్నాడు. విశిష్ట వెళ్ళి షూ తీసుకొచ్చిచ్చింది. అందరూ షాక్ అయి చూస్తున్నారు. వీరా షూ వేసుకున్నాక తను మోకాల మీద కూర్చుని లేస్ కడుతుంటే "చూడవే, చూసి నేర్చుకో" అన్నాడు జాను చెవిలు చిన్నగా. జానుకి ఒళ్ళు మండింది. తాతయ్య వైపు తినేలా చూసేసరికి "ఇదిగో వీరే" అని వీరా వైపు చూస్తూ వీరా కళ్ళార్పి షూ అనుకుంటూ "ఏయ్" అంటూ వేలు చూపించి "వీరా" అన్నాడు సీరియస్గా. "అంత కోపం ఎందుకు, ఏదో వయసు అయిపోతుంది, మతిమరుపు సహజం" అన్నాడు ఆయన. సురేంద్ర అంకుల్ మాత్రం రెప్ప వేయకుండా వీరానే చూస్తున్నాడు. వీరా పైకి లేచాక "అదేంటయ్యా, మేమందరం మీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదేం బాగోలేదు" అంది జాను. "అవును బ్రో, ఇవాళకి ఇంట్లోనే ఉండు" అన్నాడు సిద్ధు నవ్వుతూ. వీరా ఏం మాట్లాడకుండా కామ్గా బయటకు వెళ్ళిపోయాడు. విశిష్ట తన వెనకే వెళ్ళగానే సురేంద్ర లేచి వాళ్ళ వెనకే వెళ్ళి వీరాతో "ఇదిగో వీరా, ఒక్క మాట" అని పిలిచాడు. "ఏంటి" అన్నట్లు చిరాగ్గా చూశాడు. "మన మాపే, మీ నాన్నగారి నెంబర్ ఇస్తావా, కొంచెం మాట్లాడాలి" అన్నాడు. వీరా సురేంద్రని ఎగాదిగా చూసి "ఆయన నెంబర్ నీకెందుకు" అని అడిగాడు విసుక్కుంటూ. "పెళ్లి తర్వాత కలుద్దాం అనుకున్నా, అందుకే" "ఏంటయ్యా నువ్వు కలిసేది, వాడిని నేనే కలవను" అంటూ కారెక్కి స్టార్ట్ చేశాడు. తాతయ్య వెనకే వచ్చి "ఏంటి పారిపోతున్నావు, ఓహో ఇంతమందిని ఒక్కసారి ఫేస్ చేయాలంటే భయమా" అని అడిగాడు. అంతే, వీరా కార్ డోర్ తీసుకుని దిగి "మీలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా భయపడను, మాటలు జాగ్రత్తగా రాని ముసలోడా" అన్నాడు కోపంగా. "నేను ముసలోడినే, నువ్వేమీ నొక్కి నొక్కి పిలవక్కర్లేదు" "తాతయ్య ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు" అన్నది విశిష్ట కంగారుగా. "సీతారామయ్య ఇక్కడ" అంటూ మీసం తిప్పి లోపలికి వెళ్ళాడు. సురేంద్రకి ఏం అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు వీరాని రెచ్చగొట్టాడు, పేరు చెప్పి మరీ ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటుండగా ఫోన్ మోగింది. ఫ్రమ్ సుచిత్ర. లిఫ్ట్ చేసి పక్కకి వెళ్ళాడు. "జాన్, 2 నిమిషాలు ఓపిక పట్టు, ఒక్కొక్కరిని లాగి పారేస్తా బయటకు" అన్నాడు. తాతయ్య మళ్ళీ బయటకు వచ్చి "నేను రెడీ, రావయ్యా" అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. "అబ్బా తాత, ఏమైంది నీకు, ఎందుకు ఈయన రెచ్చగొడుతున్నావు" అనుకుంది కోపంగా. "అయిపోయారంతా" అంటూ చేతులు మడుస్తూ లోపలికి వెళ్ళాడు వీరా. సురేంద్ర అంకుల్ కాల్ లిఫ్ట్ చేసి "ఆ సుచి చెప్పు" అనగానే "చెప్పు లేదు, బూటు లేదు, ఎక్కడ ఉన్నారు అందరూ, నేను వదిన గుడికి వెళ్ళొచ్చేసరికి ఒక్కరు లేరు ఇంట్లో" అని అడిగింది. "అది అందరం విశిష్ట వాళ్ళ ఇంటికి వచ్చాం." "విసి దగ్గరకా, ఎందుకు" అని అడిగింది ఆశ్చర్యంగా. "ఎందుకేంటి, నేషనల్ లెవెల్లో అవార్డు అందుకుంది, కనీసం కలిసి విశేష్ చెప్పొద్దా" "అందుకు" అన్నాడు. "చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళంగా." "అవును, ఆ వీరా లేడా" అని అడిగింది. ఇది మరీ బాగుంది, అతనింట్లో అతనుండకుండా ఎక్కడికి పోతాడు, "ఏ భయమా నీకు" అని నవ్వాడు. "చల్, నేనా భయపడేది ఆ కుర్ర కుంకకి" అంటూ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న గౌతమితో "వీళ్ళంతా విశిష్ట దగ్గరికి వెళ్ళారంట" అన్నది. "అవునా, ఒక్క మాట కూడా అనలేదే" అన్నది ఆశ్చర్యంగా. "సరే పద, మనం కూడా వెళ్దాం, బంగారం నేషనల్ లెవెల్లో అవార్డు అందుకుంది, విషెస్ చెప్పేసి వద్దాం" అన్నది నవ్వుతూ. "మరి మీ అన్నయ్య మధ్యాహ్నం లంచ్కి వస్తారు" అన్నది కంగారుగా. "ఒక్క పూటకు స్విగ్గీనో జొమాటోనో నమ్ముకోమను, నువ్వు పద" అంటూ బరబరా ఇల్లు లాక్ చేసి కారెక్కి "డ్రైవర్ బాబు, విశిష్ట ఇల్లు తెలుసా" అని అడిగింది. అతను తెలుసు అని తల ఊపడంతో "సరే పద" అన్నది. గౌతమి కూడా కారెక్కగానే బాబు కార్ స్టార్ట్ చేశాడు. ఈ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళి రచ్చ రంబోలా చేయబోతున్నారు. మన జాను తాతయ్య వీరానే రామ్మని అందరికీ చెప్పేశారా? చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.